నెక్లెస్ రోడ్లో గత ప్రభుత్వం గౌడ సామాజిక వర్గం కోసం గౌడన్నల కోసం ఏర్పాటు చేసిన నీరా కేఫ్లను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. వాటిని తొలగించి ఆ నీరా కేఫ్ల స్థానంలో ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తాం. దానికి సంబంధించి నీరా కేఫ్ల తొలగింపుపై మనతో మాట్లాడడానికి అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వేముల గౌడ్ మనతో ఉన్నారు. అన్నతో మరి మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఏంటి నీరా కేఫ్లను తీసేసే ఆలోచనలో ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్కారం అండి. నా పేరు కోరెల వేములయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మీరు అన్నటువంటి విషయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కుల వృత్తులను గౌరవిస్తూ మన తెలంగాణలో ఉన్న ఒక ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఆ కుల వృత్తుల ద్వారా ఏ విధంగా వనరులు సమకూర్చుకొని జీవనోపాధి సాగిస్తుంటారు కనుక వారిని గౌరవించి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా ఈ కుల వృత్తుల వల్ల కొన్ని జీవనోపాధి ఉంటుందనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం అనేది ప్రపంచంలోనే ప్రమాదకరమైనటువంటి వృత్తిలో ఒక మొదటి స్థానంలో ఉన్నటువంటి వృత్తి మాది. ఓ 60-70 ఫీట్ల చెట్టుని ఎక్కి కళ్ళు కానీ నీరా కానీ తీసుకొని వచ్చి ఈ యొక్క ఔషధంగా వీళ్ళందరికీ అందిస్తూ ఉంటే మా ఆత్మగౌరవం కాపాడుకునే విధంగా గత ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నీరా కేఫ్ని అక్కడ ఏర్పాటు చేయడం 20 కోట్లు సుమారు అంచనా ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఒక కులమని కాకుండా ఒక మతమని సంబంధం లేకుండా ఆరోగ్యకరంగా కిడ్నీలోకి స్టోన్స్ కానీ క్యాన్సర్ని అణిచివేసే ఒక దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ మళ్ళీ లివర్ ఫిల్టర్ కానీ ఆ విధంగా ఎన్నో రకాలుగా ఔషధాన్ని అందించే నీరాని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఈ ప్రభుత్వం మరి అంటే మామూలుగా నీర కోసం అంటే ఊర్లకు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి ఉండే. ఈ హైదరాబాదు నడిబొడ్డులో హైదరాబాద్కు జనాలకి అందుబాటులో ఉండేలాగా నీరా కేఫ్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం దాన్ని తొలగించే ఇది చేస్తుంది. అంటే ఎట్లా దాన్ని తొలగించడానికి ఎట్లా చూస్తారు? అంటే వారు ఏమంటున్నారంటే ఇది టూరిజం శాఖకు సంబంధించిన ప్లేస్, ఇది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన నీరా సెంటర్ ఇందులో పెట్టారు కనుక మాకు ఆదాయం దీని ప్రకారం రావట్లేదని చెప్పి తీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్క విషయాన్ని ఆదాయపరంగానే ఆలోచిస్తే కొన్ని ఆత్మ గౌరవాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని ప్రతీకగా నిలబడే కొన్ని వ్యవహరిస్తుంటాం. దాంట్లో ఆదాయం రాకపోవచ్చు, కానీ ఆదాయం అంటే వ్యాపారాలు చేసుకోవాలి, కానీ ఈ యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చేయాల్సిన అవసరం లేదు కదా. గతంలో మమ్మల్ని కాపాడుకునే పరంగా దీంతో పాటు ఇంకా ఆధునీకరంగా ఇంకేదన్నా ఉత్పత్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క సామాజిక వర్గం జీవనోపాధి పెంపొందించుకొని సుమారు ఓ 40-45 లక్షల మంది ఉంటారు మా వాళ్ళు. 2,25,000-30,000 మంది ఈ యొక్క వృత్తి మీదనే ఆధారపడి బ్రతున్నటువంటి వాళ్ళు. వారికి ఈ మధ్యనే మోకులు కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. అంటే మోకులు బీమా కావచ్చు, అధునాతనంగా చెట్టు ఎక్కి కింద పడినా అది స్లిప్ కాకుండా తాట జారకుండా దానికి సంబంధించిన ఏదో ఒక గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది కదా. అంటే దీన్ని ఆ కోణంలో ఎందుకు చూడొద్దు? అంటే అక్కడ నుంచి తొలగించి ఇంకో దగ్గర ఏర్పాటు చేసే డిమాండ్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు, అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరమే లేదు, దాన్ని అంగీకరించే విషయంలోనే లేము. ఎందుకనంటే ఊర్లలోకి వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి విలేజ్లలో తాగడానికి అవకాశం ఉండదు కనుక అటువంటి నీరాని అందరికీ అందుబాటులో ఉండే విధంగానే గతంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ప్రభుత్వంతో పోరాడి అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా కొట్లాడి ఈ యొక్క ఆత్మగౌరవం ఇక్కడ ఉండాలి అని చెప్పే విధంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు నందనంలో ప్లస్ సర్వేల్లో ఈ ప్లాంట్లని ప్రారంభించామని చెప్పి అప్పట్లో ఒక 8 కోట్ల ఒక దగ్గర 15 కోట్ల దగ్గర పెట్టి కూడా ప్రారంభించారు. ఆ మధ్యంతరాన్ని ఆపేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు కూడా దాన్ని ముట్టుకున్న దాఖలాలు లేవు. ఆ మిషనరీస్ అన్ని తుప్పు పడిపోతున్నాయి అక్కడ. దాన్ని ఇంకేమన్నా అభివృద్ధి చెందే విధంగా చేయాలని ఉన్నదాన్ని తొలగించడం ఏందని చెప్పి మా బాధ. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు రాజకీయంగా చూసుకుంటే బీసీలోనే నినాదము ఎత్తుకొని బీసీల కోసం బీసీ రాజ్యాధికారం అని బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో ఈ క్రమంలో తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి రేపు. తెలంగాణలో బీసీల విషయాన్ని చూసుకుంటే గౌడ సామాజిక వర్గం వాళ్ళు 2వ స్థానంలో ఉంటారు. మొదట గుజరాత్ ఉంటారు, తర్వాత అట్లాంటి గౌడ సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని కొంచెం వాళ్ళ దాన్ని మనసును దెబ్బతీసేలా ఎట్లా నీరా కేఫ్లు తొలగించడం అనేది, అంటే రాజకీయంగా మీరేమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించబోతారా? దానికి ఎట్లా ఉంటుంది అంటారు? ఇది వాస్తవం. ఈ యొక్క సామాజిక వర్గాన్ని రాబోయే కాలంలో అభివృద్ధి చెందితే
అని కొన్ని సామాజిక వర్గాలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఒక కుట్రతో చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి దీని ద్వారా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఎవరన్నా చెప్పి ఉంటారు. అలాంటిది ఏమైనా చెప్పుడు మాటలు వింటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఈ యొక్క సామాజిక వర్గం బలంగా ఏర్పడేటువంటి సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాన్ని రాబోయే కాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి. కానీ ఈ యొక్క రాష్ట్రం నడుస్తున్నది అని అంటే మా యొక్క శాఖకు సంబంధించినటువంటి రెవెన్యూతోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే గతంలో ఇదే ఆబ్కారీ శాఖకు సంబంధించిన మంత్రి కూడా మీ అంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడే ఉండేవాళ్ళు, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు. దాన్ని ఏమన్నా మీరు ఏమన్నా పోల్చి దాన్ని ఏమన్నా ఆ విషయంలో ఏమన్నా ఆ విషయంలో అట్లా కూడా మీకు ఏమైనా అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? అంటే వాస్తవం అందులో కూడా, ఎందుకనంటే ఇప్పుడు ఎవరి ప్రాబ్లం వాళ్ళకి తెలుస్తుంది. మా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఈ శాఖకు సంబంధించి ఉంటేనేమో దాంట్లో సమస్యలు కానీ మా యొక్క ఇబ్బందులు కానీ దానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడున్న ఎక్సైజ్ శాఖ మంత్రి వారు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకి ఏమైనా ఈ శాఖ నుంచి ఆదాయం సమకూర్చుకోవాలి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనే ఆలోచన కానీ, ఈ యొక్క ఆత్మగౌరవాలని కానివ్వండి, ఈ యొక్క కులానికి సంబంధించి ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది ఈ కులం, వెనుకబడిన కులాలని అభివృద్ధి చెందే విధంగా గత ప్రభుత్వాల కంటే కూడా ధీటుగా ముందుకు వెళ్దామనే ఆలోచన ఉండాలి. కానీ ఆయనకి ఎటువంటి దాఖలాలు లేవు, మనం పట్టించుకునే దాఖలాలు లేవు. టూరిజం శాఖ నుంచి ఉన్న వాళ్ళు ఏమంటారు, టూరిజం శాఖలో ఈ స్థలం ఉంది కనుక మేము ఏ విధంగానే చేస్తామంటే అదైనా ప్రభుత్వమే, ఇదైనా ప్రభుత్వమే స్థలమే. గతంలో ఏంటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం శాఖ మంత్రి ఒకరే శ్రీనివాస్ గౌడ్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు టూరిజం శాఖ వేరే అయిపోయింది, ఎక్సైజ్ శాఖ వేరే అవ్వడం వల్ల వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఆదాయం వాళ్ళు కొట్లాడుకొని మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతీయడం పద్ధతి కాదు కదా. దాన్ని ఏ విధంగా అయినా కూడా తొలగిస్తే ఊరుకునేది లేదని చెప్తున్నాం. ఇంకేమైనా వీలైతే ప్రతి జిల్లాలో కూడా పెట్టడానికి అప్పుడు ప్లాన్ చేశారు, అవన్నిటిని ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పి మా యొక్క ఆలోచన. అని ఇప్పుడు మీరు నిన్న అక్కడ వెళ్ళి నీరా కేఫ్ దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలించారు, చూసారు. అసలు తొలగిస్తున్నట్టుగా వచ్చిన వార్తలైనా నిజంగా అక్కడ ఆ తొలగింపుకు సంబంధించిన కార్యక్రమాలు, ఆ చర్యలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి? ఆ పేరు తొలగించడం అట్లాంటికి సంబంధించిన నీరా కేఫ్ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా కదిలించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అది వాస్తవం. తొలగింపు కార్యక్రమాలు అనేది గతంలో స్టార్ట్ అయినాయి కనుకనే ఈ యొక్క సందేశం మా వరకు చేరడం వల్ల అందరం కుల సంఘాల నుంచి గీతా కార్మికులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూసేసరికి అక్కడ మాకు ఆర్టిఫిషియల్గా నిర్మించినటువంటి తాడు చెట్టు ప్లస్ గీతా కార్మికుని ఓ బొమ్మలు అలాంటివి అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగి ఉండే. దాంట్లోకి సంబంధించిన తాడి చెట్టుకు సంబంధించిన గీతా కార్మికుల బొమ్మలు, ఆ తాడి కమ్మలకు సంబంధించి మొత్తం తీసేసి కూడా వెనకాల ట్యాంకులో పడేశారని చెప్తున్నారు అక్కడ. అవి లేవు. ప్లస్ వెనకాల నుంచి ఈ ఒక స్మెల్ అంతా బాగుండదని చెప్పేసి సెంట్రల్ ఏసీతో తయారు చేసి ఒక మోడల్ కేఫ్గా తయారు చేయడం జరిగింది. దాన్ని చేసి మొత్తం గ్లాసులు ఫిట్ చేసి ఉన్నారు అప్పుడు గతంలో. నిన్న వెళ్ళి చూసేసరికి ఆ గ్లాసులన్నీ తీసేశారు. కాస్ట్లీ గ్లాసులు అవి, ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన గ్లాసులు, ఆ గ్లాసులు మొత్తం తీసి పక్కన పడేశారు. దాంతోపాటు ఆ స్మెల్ లోపలికి వస్తే నీరా తాగదాం అనుకునే వారికి బ్యాడ్ స్మెల్ రావడం వల్ల నీరా స్మెల్ వస్తుంది అని ఒక టెక్నికల్గా బ్యాడ్ స్మెల్, దానికి బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి క్రియేట్ చేస్తున్నారు. నేను చూసాం దాన్ని. దీన్ని 5 రూపాయలు పెట్టి సులభ్ కాంప్లెక్స్ అందులో ఏర్పాటు చేసి ఓ సులభ్ కాంప్లెక్స్ బిజినెస్ పరంగా చూసే విధంగా నీరా కేఫ్ని ఏర్పాటు చేశారు. దాన్ని అంత దరిద్రంగా దాన్నంతా నాశనం చేశారు. బ్యాంకెట్ హాళ్ళు, నీరా బ్యాంకెట్ హాలు, సర్దార్ సర్వాయి పాపన్న బ్యాంకెట్ హాల్ ఉన్న పేరుని తీసేసి ఓన్లీ బ్యాంకెట్ హాల్ రెస్టారెంట్ అనే నామకరణాలు చేసి పెట్టారు. నిన్న వెళ్ళి ఉన్న పేర్లన్నీ స్టిక్కర్తో తొలగించడం జరిగింది. వాళ్ళ అధికారులు కూడా దాని గురించి సంబంధించి చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే మీ గౌరవ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించబడాలంటే ఊకే ఇట్లా డిస్టర్బెన్సెస్ రావద్దు, ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దు అంటే ఏం జరిగితే బాగుంటుంది, ఏం ఆశిస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వచ్చి బీసీ శాఖ మంత్రివర్గా ఉన్నాడు. ఇప్పుడు మా ఒక్క కులానికి సంబంధించి తాడీ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ఉంటుంది. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఉండేది, ఇప్పుడు ఆ కార్పొరేషన్ లేదు. తాడీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంతోపాటు మాకు సంబంధించిన ఒక వ్యక్తిని ఆ చైర్మన్గా ఉంచి, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు పడడానికి ఒక ఉద్యమకారుడు, ఎన్నో విధాలుగా శాయశక్తులా ప్రయత్నించి ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ ప్రభుత్వం రావడానికి ఇప్పుడు కాంగ్రెస్. అటువంటి వ్యక్తి ఎలాగో ఉన్నారు కనుక వారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఈ ఎక్సైజ్ శాఖని వారికి అప్పచెప్పండి. మా కులానికి సంబంధించిన వ్యక్తి కనుక మా యొక్క సమస్యలు వారికి అర్థమవుతాయి, వారు నెరవేరుస్తారు. కానీ సంబంధం లేని వ్యక్తులకు ఇవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ సమస్యలన్నీ మాకు తొలగిపోయి అన్ని విధాలుగా మంచిగా ఉండాలి అని అంటే మాకు సంబంధించిన కులానికి శాఖను ఏర్పాటు చేసి
వీనంత వరకు ఆ విధంగా ప్రభుత్వం ఉంటే సంతోషంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అన్న ఇప్పుడు మీరు అంటే చెప్తున్నారు కదా నీరా కేఫ్లు తొలగించుదని చెప్పేసి, అసలు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి? అంటే మీరు ఇంకేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము ఆశించేది ఏంటంటే ఈ నీరా కేఫ్ని ముఖ్యంగా తొలగిస్తామనే ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం ఉండడం వల్ల నిన్న అందరం పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, గీతా కార్మికులు అందరం కూడా వెళ్ళి నిన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది. మాజీ కార్పొరేషన్ చైర్మన్, తాడి కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, పంజాబ్ నుంచి కూడా మా తాడికి సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వ్యక్తి కూడా జస్వాల్ గారు, అహల్వాల్ గారు అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మేమేమంటున్నామంటే ఈ ఎలక్షన్లో మాకు ఒక మాట ఇచ్చారు. అప్పట్లో తెలంగాణలో తొలి బహుజన చక్రవర్తిగా గోల్కొండ వెళ్ళినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పాపన్న జిల్లాని, జనగామ జిల్లాని పాపన్న జిల్లాగా మారుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అదేం చేయలేదు. ఒక జిల్లా మార్చి టెక్నికల్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. టీఎస్ని టీజీగా మార్చిన గెజెట్లో మార్చగలిగారు. జిల్లా పేరు మారడానికి ఏం ఇబ్బంది ఉందండి? మాకు ఆత్మగౌరవం కనుక మీకు దానికి ఎటువంటి రూపాయి ఖర్చు అయ్యే విషయం ఏం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే చేయగలిగింది, అది లేదు. దాంతోపాటు ఈ ఉన్న నీరాని ఇబ్బందులు పెడుతూ హైదరాబాద్లో ఉన్న కంపౌండ్ల మీద దాడులు చేస్తూ మా యొక్క కులాన్ని ఒక టెక్నికల్గా డ్యామేజ్ చేస్తున్నారు. దాంతోపాటు మొన్న ఈ కులగణంలో కూడా అన్ని కులాలకు సంబంధించి ఒక విధంగా నేమ్ ఎంట్రీ ఉంటే, ఇప్పుడు రజక కులం ఉంది, వారిని ఏమంటారు? తెలుగులో రజకులు అంటారు, వాచ్మ్యాన్స్ అంటారు వాళ్ళు మామూలుగా, దోబి అంటారు. ఇందులో మామూలుగా బార్బర్ ఉంటారు, నాయి బ్రాహ్మణులు బార్బర్ అంటారు, ప్లస్ వీళ్ళని మత్స్యకారులు అంటారు, ఫిష్ మ్యాన్స్ అంటారు. అట్లా అదేవిధంగా మమ్మల్ని గౌడ సామాజిక వర్గాన్ని గీతా కార్మికులు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చి తాడీ టాపర్స్ అంటారు. అటువంటి తాడీ టాపర్స్ని ఇంగ్లీష్లో ఎంత టెక్నికల్గా అంటే స్టోన్ మ్యాన్షన్ కింద చూపించారు, రాళ్ళు కొట్టుకునే వారి కింద చిత్రీకరించారు. అంటే ఇది జరుగుతున్న కుట్రన తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మాకు అర్థం అవట్లేదు. అందుకని ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఏమైనా కుట్రపూరితమైన ఆలోచనలో ఉంటే మాత్రం దాన్ని విరమించుకొని గౌడ సామాజిక రాబోయే కాలంలో మా యొక్క ఆగ్రహానికి కానీ మా యొక్క కోపానికి గురి కావద్దు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు కానికే సహకరించినటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కులం మాది. ఆత్మ గౌరవంతో బ్రతుకున్న కులం. ఈ యొక్క మోకులు ఇవ్వడం అని చెప్పారు కదా, మోకులు ఇచ్చారు. 2,25,000 30,000 మంది గీతా కార్మికులు 10,000 మందికి మాత్రం మోకులు ఇచ్చారు. ఇంకా 2,20,000 మందికి సుమారుగా మోకులు రావాలి. ఈరోజు ప్రమాదకరంగా గీతా కార్మికుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ నమ్మకాలు, మా యొక్క ఇంట్లోంచి మనిషి వెళ్ళాడు, కార్మికుడు బ్రతుకుతాడా చచ్చిపోతాడా అనే విధంగా గాలిలో ప్రాణాలు ఎగిరిపోతుంటాయి. మీరు చూస్తుండండి, రోజు టీవీలో, రోజు పేపర్లో ఏదో ఒక చోట ఒక కార్మికుడు మరణిస్తుంటాడు. ప్రపంచంలో అన్ని కుల వృత్తుల మీద టెక్నికల్గా అన్ని అభివృద్ధి చెంది చాలా అత్యున్నతమైన పరికరాలు కనుక్కుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎక్కుతున్న గీతా కార్మికుడు అదే మోకుతో తాడెక్కుతున్నాడు, అదే 60-70 ఫీట్ల పైకి ఎక్కుతున్నాడు. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడితే అందులోనే చెట్టు పైనే తట్టుకుంటే కూడా తీయడానికి ఒక్కొక్క శవము 2 రోజులు కూడా తాడి చెట్టు మీద ఉండే పరిస్థితి వస్తుంది. వెళ్ళి ఎవరైనా ప్రమాదకరమైన వ్యక్తులు తీసుకొద్దామని ఏమైనా ధైర్యం చేసి అక్కడికి వెళ్తే మధ్యలో మన సూర్యాపేట దగ్గర కూడా ఆ మనిషి పైనుంచి తీసుకొస్తుంటే కార్మికుడు స్లిప్ అయిపోయి పడి కింద ఉన్న సహకారం అందిస్తామని వెళ్ళిన వ్యక్తికి కూడా కాలు చేయి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆ విధంగా చాలా ఇబ్బందికరంగా మా యొక్క కులం కష్టాజీతంతో ఆ విధంగా అన్ని విధాలుగా బాధపడుతూ జీవనోపాధి సాగిస్తున్న కులాన్ని ఈ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకి అటాచ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే హైదరాబాదులో జరుగుతున్న కంపౌండ్ల మీద దాడుల్ని కానివ్వండి, ఈ యొక్క నీరాన్ని తొలగించాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి. వీలైనంత తొందరలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని, అదేవిధంగా జనగామ జిల్లాకు ఆ నామకరణం చేసి గతంలో మరణించిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇస్తామంటే 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 4 నెలలు అవుతుంది సుమారు. ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు.
దాంతోపాటు గీతా కార్మికుడు తాడి చెట్టు పైనుంచి పడగానే వాళ్లకు దానికి సంబంధించి ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటుంది కనుక 15,000 రూపాయలు గాయపడిన వారికి, మరణించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఏమైనా దహన సంస్కారాలకు అవసరం ఉంటాయి కనుక 25,000 రూపాయలు గతంలో ఇచ్చేవారు. అవి కూడా మొత్తం ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. అంటే ఈ కార్మికులకు ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఇవ్వడానికే డబ్బులు ఉండడం లేదా? పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులు 1,000 కోట్ల రూపాయలు దారదత్తాలు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఎన్నో ఇస్తున్నారు. ఈ కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళని బాగుపరచండి. వీలైనంత వరకు అభివృద్ధి చెందితే ఇంకా మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు ఉంటుంది కదా. అది మా బాధ. అంటే కళ్ళు తీయడం, నీరా తీయడం అంటే ప్రాణాలు గాలిలో ప్రాణాలు పణంగా పెట్టి ఆ కళ్ళు తీస్తారు. అట్లాంటి స్వచ్ఛమైన కళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అటువంటి నీరా కేఫ్లను హైదరాబాద్లోంచి తొలగించడం, ఆ నెక్లెస్ రోడ్లోంచి నీరా కేఫ్ సెంటర్లను తొలగించి వేరే ప్రాంతాన్ని తరలించడం, లేకపోతే ఆ స్థానంలో హోటళ్లు పెట్టడం అనేది గౌడ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే, మా మనసులు గాయపరిచినట్టే. దాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఆందోళన చేస్తామని చెప్పేసి గౌడ సంఘం నేతలు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.